పరువు అనేది చాలా కస్టమైజ్డ్ థింగ్. పరువు కోసం చాలా చేస్తుంటాం, చాలా చూస్తుంటాం. పరువు కోసం సాధించిన విజయాలు ఉన్నాయి, కానీ పరువు పేరుతో పోతున్న ప్రాణాల మాట ఏంటి? సో అది అడ్రస్ చేయబోతుంది పరువు. ఒక సర్వైవల్ థ్రిల్లర్గా కనిపిస్తున్న ఒక ఎమోషన్ డ్రైవ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉన్నారు. నివేతా పెద్దిరాజ్ గారు, నరేష్ అండ్ ప్రణీత గారు. హాయ్ అండి. ఎప్పుడు ఒక డిఫరెంట్ రోల్స్లో మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక ఫార్మేట్ అనేది ఏమి ఉండదు, ఫార్మేట్ బ్రేక్ చేయడానికే మీరు హీరోయిన్ అన్నట్టు. థ్యాంక్ యూ అండి. సో ఈ పరువుతో ట్రావెల్ ఎలా స్టార్ట్ అయింది అంటే, మేము ఒక ఫస్ట్ ఎపిసోడ్ కొంతవరకు చూసాను. స్టార్టింగే ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపించింది. అట్ ద సేమ్ టైం మీరు అడ్రస్ చేస్తున్న ప్రాబ్లం ఇప్పటిది కాదు, జస్ట్ 100 years ఎప్పటి నుంచో ఉంది. అంటే పరువు పేరుతో చంపేయటం, ఆడపిల్లని చంపేయటం, ఏదో ఒక అంటే మనకి న్యాచురల్ కలామిటీస్ కంటే ఈ పేరుతో చేసిన హత్యలు ఎక్కువ స్టాటిస్టిక్స్ తీస్తే. సో ఇలాంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ క్యారెక్టర్? యాక్చువల్గా నేను బికాజ్ పరువు హత్య గురించి చాలా మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉన్నాయి, బట్ ఇట్స్ స్టిల్ హ్యాపెనింగ్ కదా. స్టిల్ హ్యాపెనింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో కూడా జరుగుతుంది. అవును. సో ఐ థింక్ ద అవేర్నెస్ ఆల్సో షుడ్ కీప్ హ్యాపెనింగ్. అందుకే ఐ థాట్ ఐ షుడ్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ కాట్ మీ ఇమీడియట్లీ. ఎందుకంటే ఆనర్ కిల్లింగ్ గురించి నేను ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ అండ్ ఐ వాంటెడ్ టు సిట్ ఆన్ ఇట్. ఐ వాంటెడ్ టు హియర్ అవుట్. అండ్ సిద్ధార్థ్ నరేట్ చేసినప్పుడు I thought like, this awareness has to keep happening, especially in South. So yeah, that's the reason I got to do the project also. ఇలాంటి అంటే జనరల్గా న్యూస్లో చూస్తుంటాం, పరువు కోసం పిల్లల్ని కూడా చంపేస్తుంటారు. అవును. అసలు అది హ్యూమానిటీ అన్హ్యూమానిటీ అంటారు కదా, దట్ పీక్స్ అసలు. అంటే మానవత్వం అనేది ఏమి ఉండదు, అక్కడే వాళ్ళు వేరేలాగా మారిపోతుంటారు. బికాజ్ ఆ ప్రెజర్ వాళ్ళకి సొసైటీ నుంచి వస్తుంది. సో యాక్చువల్గా వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు చేసిన హత్యలు కాదు, సొసైటీ వాళ్ళతో ఇది చేపిస్తుంది. సో ఈ డ్రైవ్ అనేది మనం ఎప్పటి నుంచి ఇదే డ్రైవ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ చేయించే హత్యలు అవి. నిజం చెప్పాలి, నరేష్ ఏమంటారు? ఈ సైలెంట్గా కూర్చున్న ఫస్ట్ ఎపిసోడ్లో అయితే కార్లో బేసిక్లీ రూట్స్ అన్ని మనకి ఎప్పటి నుంచో ఇక్కడ వరకు వచ్చినాయి. మేబీ ఇప్పటికీ ఉన్నాయి, అది దురదృష్టకరం. ఉన్నాయి. మేబీ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ లైక్ పీపుల్ని అండ్ ఎంపథైజ్ చేసుకోవటం. అంటే మనం ఎప్పుడు మనమే కాకుండా దే హ్యావ్ టు థింక్ అవతలవాడు కూడా ఏం ఆలోచిస్తున్నాడు, వాడు ఏం గో త్రూ అవుతున్నాడు. ఇవన్నీ ప్రాసెస్ ప్రతి ఒక్క హ్యూమన్ క్యాచ్ చేయగలిగితే యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్. నాకు అనిపించింది చెప్పాను. అదే ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ ఏంటి అంటే, బేసిక్గా మేము ఒక థ్రెట్లో పెడతాం. సో వాడు రిస్క్ని ఎలా మేనేజ్ చేశాడు అన్నది, అండ్ వాడు రియల్ లైఫ్లో కూడా, ఐ మీన్ క్యారెక్టర్ లైఫ్లో కూడా, సో ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనమాట. వాడు రిస్క్ అసెస్మెంట్ ఎలా చేస్తాడు, అనలైజ్ ఎలా చేస్తాడు. సో ఆ ప్రాసెస్లో నేను ఎలా అనలైజ్ చేసుకుని వచ్చాను ఈ సిరీస్ ఎండింగ్ వరకు అన్నదే లైక్ మై క్యారెక్టర్. నా ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాను. అంటే మీకు యాక్టింగ్ సైడ్ కానీ లేకపోతే ఈ సిరీస్ చేసిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి? అంటే కొత్త ఎమోషన్స్ వెళ్ళినప్పుడు మనం ఎన్హాన్స్ అవుతుంటాం ఏదైనా ఆర్టిస్ట్గా. అంటే నాకు పర్సనల్గా నిజంగా ఏమనిపించింది అంటే, ఐఎమ్ ట్రయింగ్ టు డూ అట్ డిఫరెంట్, బట్ ఎక్కడో మనకు తెలియకుండా కొన్ని టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఏంటంటే ఎక్కడో తెలియకుండా మ్యాచ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది అవ్వకుండా మనకు తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ చేసినప్పుడు ఆ ప్రాస ఉంటుంది చూసారా, ఆ టెంపో, నాకు తెలిసి ద క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ టెంపోని బ్రేక్ చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఇట్స్ లైక్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక పేస్తో మాట్లాడుతున్నాను, ఆ పేసింగ్ మార్చానంటే ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్. ఆ పేసింగ్ మార్చడం చాలా కష్టం. యా, ఎక్కడో ఎగ్జాక్ట్లీ. నేను ఈ క్యారెక్టర్కి ఏం చేశాను అంటే, నేను ప్రతిదీ ఆలోచించి మాట్లాడతాను దీంట్లో. లైక్ ఏదో డైలాగ్ నేర్చుకున్నా కదా ఇప్పుడు చెప్పేయాలి అన్నట్టు ఉండదు దీంట్లో. ప్రతిదీ లైక్ డైరెక్టర్ నాకు ఎలా ఇచ్చారు అంటే, ఇఫ్ యువర్ గెటింగ్ యువర్ శేఖర్ గారా సిద్ధార్థ్ గారు ఇద్దరు
రాజన్ డీకే లాగా. సో వాళ్ళిద్దరు ఓపెన్ ఇచ్చేసారనమాట, నీకు నీ ప్రాసెస్లో ఏమొస్తుంది ఒక కాన్వర్సేషన్ చేసేటప్పుడు ఈ కంటెంట్ మిస్ అవ్వకుండా ఏంటి కొన్ని ఫ్రీ ఇది ఇచ్చారనమాట. అప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండా మనం ప్రాసెస్ చేసుకుని మాట్లాడతాం, అంటే మన రియల్ లైఫ్లో కూడా అలాగే మాట్లాడతాం. అలా దీనికి ఇంప్లిమెంట్ చేశాను ఈ క్యారెక్టర్. మీకు ఎలాంటి ఎమోషన్స్ అందాయి అంటే ఈ క్యారెక్టర్ త్రూ, మీరు చేసిన క్యారెక్టర్ త్రూ? ఇప్పటి వరకు నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్లోకి నా రోల్ పేరు స్వాతి. ఇందులో స్వాతి ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏ రోల్ ఇవ్వలేదు. బికాజ్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇందులో, బాధ, కోపం, చంపేంత కోపం ఉంటుంది, చచ్చిపోయేంత ప్రేమ ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్. ఈ అమ్మాయి ఎక్స్ట్రీమ్ అసలు ఆలోచించదు ఏమి, చాలా ఇంపల్సివ్, చాలా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు నాకు ఇది జరగాలంటే జరిగి తీరిపోవాలి. అవతల ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా సంబంధం ఉండదు, తను వెళ్ళి డైరెక్ట్గా గల్లాపట్టి అడిగి అంత ధైర్యం ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ వల్నరబుల్ క్యారెక్టర్ బట్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. అంటే ఇట్స్ వెరీ కాంట్రడిక్టింగ్, ఐ నో, బట్ అలా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ సే మోర్ బికాజ్ చాలా రివీల్ అయిపోతుంది. బట్ ఇట్స్ అ వెల్ రిటన్. అంటే ఈ మధ్యన వస్తున్న ఫిల్మ్స్లో విమెన్కి ఇంత స్కోప్ ఇచ్చి రాసే రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఐ థింక్ సిద్ధార్థ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. ఎందుకు హీరో ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుక? యా, అంటే ఇప్పుడు తనది కూడా హీరో ఎలిమెంట్ లానే ఉంటుంది, నాది కూడా. నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే తను ఆలోచించి మాట్లాడుతున్నారు. తను ఎగ్జాక్ట్ విజయవాడ అమ్మాయిలా మాట్లాడారు మేడం. ఎగ్జాక్ట్ విజయవాడ అలాగే మాట్లాడుతున్నారు. అదే రైటింగ్ అలానే ఉందండి. అంటే ఆ ప్లేస్కి ఆ నేచర్ ఉంటుంది. అది యాక్చువల్గా అది మన ఆంధ్ర తెలంగాణలో విజయవాడ అమ్మాయి అంటే ఒక స్పెషల్ స్టేటస్. Okay. I'm very excited for that actually because నేను స్క్రిప్ట్ చదివినప్పుడు the words and all were very different. అంటే వెరీ బ్రైట్గా ఉంటారు, వెరీ అంటే చాలా కరేజ్గా ఉంటారు. విజయవాడ అమ్మాయి అయితే జాగ్రత్త అంటారు జనరల్గా. అవును, ఏదైనా పెళ్లి సంబంధాలు చూడాలి వచ్చిందనుకో, విజయవాడ అమ్మాయి అయితే కొంచెం ఆలోచించి చేసుకుంటారు. గుంటూరు విజయవాడ లైక్ గుంటూరు విజయవాడ టఫ్గా ఉంటారు. సో మీ ఫస్ట్ మీ రిలేటివ్తో కాన్వర్జేషన్ స్టార్ట్ అవగానే అర్థమైంది, అబ్బా భలే పట్టేస్తారు విజయవాడ అమ్మాయి అంటే కొంచెం కష్టమే, టఫ్ ఉంటారు. they're strong, so lot of men don't like strong women, no, that's why. అందుకే నేను చూస్ చేసుకున్నా. సో ఎగ్జాక్ట్ మీ క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అంటే ఓ ఫైటర్ కనిపిస్తుంది మీ క్యారెక్టర్లో. సో మీకు కాంబినేషన్స్ అని క్యాలిక్యులేషన్స్ ఉండవు, జస్ట్ క్యారెక్టర్ నచ్చితే అలా స్టెప్ ఇన్ అవుతుంటారు. రెగ్యులర్గా హీరోయిన్స్కి మీలా ఆలోచించే హీరోయిన్స్ తక్కువగా ఉంటారు. సో వాట్ మేడ్ యూ స్పెషల్ అంటే ఏం చెప్తారు? me in Paru or me as a person? As a person you are very special. మీ క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, జస్ట్ నచ్చితే అలా వచ్చేస్తుంది. ఐ థింక్ నాకు నా సోల్కి అది కొంచెం నచ్చితే ఐల్ జస్ట్ గో అహెడ్ విత్ ఇట్. ఇఫ్ యువర్ సోల్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ డోంట్ గో ఇన్ టు ఇట్. అంతే, నేను ఫాలో అవుతా. లైక్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఫస్ట్ 10 minutes 15 minutes ఆఫ్ నరేషన్ నుంచి మీకు తెలుస్తుంది లైక్ ఇది వర్కౌట్ అవుతుందా, మీకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. sometimes like I've said no to the scripts and it's become blockbuster hits, but most of the time I've said no to it and it's not done well, which means like your gut feeling. Exactly, gut feeling is right. Always trust in your instincts, gut instincts. మీరంతా ఓపెన్గా ఉండబట్టే మేము ఇలాంటి కాంబినేషన్స్ చూడగలుగుతాం. సో ఆ కాంబినేషన్స్ సెట్ చేయటం అంత ఈజీ కాదు. అంటే అన్లెస్ ఒక స్టార్ హీరోయిన్ అనే ఒక సెగ్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి కాంబినేషన్స్ని యాక్సెప్ట్ చేయటం అంటే అంత ప్యూర్గా స్క్రిప్ట్లోకి ఎంటర్ అవటం నాకు అర్థమైంది. అది కదా. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఆ రోల్లో బిగ్గర్ హీరో ఉంటే కనుక ఇట్స్ ఈజీ టు యాక్సెప్ట్ బిగ్గర్ హీరోయిన్ అట్లా. ఇప్పుడు నేనంటే లైక్ మాత్రమే అండి, ఇట్స్ నాట్ అబౌట్ హీరోస్. రేర్ క్వాలిటీ యాక్చువల్గా ఏంటంటే కాంబినేషన్స్లో చూసుకుంటే కాంబినేషన్స్ ఎవరితో చేస్తున్నాం అనేది మోస్ట్ ఫస్ట్ క్రైటీరియా ఉంటుంది ఎవరికైనా సరే. ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ ఆలోచిస్తారు, ఎవరితో చేస్తున్నాం అనేది ఫస్ట్ ఆలోచిస్తారు. యు ఆర్ ద రేర్ పర్సనాలిటీ ఇన్ ఇండస్ట్రీ ఐ థింక్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ దిస్ యూ కాంట్ హ్యావ్ దాట్, ఇఫ్ యూ హ్యావ్ దాట్ యూ కాంట్ హ్యావ్ దిస్. ఇఫ్ యూ వాంట్ మీకు రెండు ఉన్నాయి, రెండు సెట్ అవుతున్నాయి అలా మీకు. నేను ఐ రియలీ లైక్ నిత్యా మేనన్స్ థాట్ ప్రాసెస్ ఇన్ దిస్.
నేను అది లైక్ ఆఫ్టర్ వాచింగ్ హర్ ఇంటర్వ్యూస్ ఐ ఫాలో లైక్ వాట్ షీ డస్. ఓకే, నిత్యమే మీకు I love her. I love the way she chooses scripts and stuff. And that's what I wanted to do. నాకు performance oriented script కావాలి. Performance oriented script ఉంది అంటే పెద్ద హీరోలు చేయొద్దు, like for heroines I'm saying. And it's very true. Hardly. Hardly. There are very few directors who write very, very strong subjects for heroines. Actually, I have to appreciate in Telugu the directors that I've worked with, Vivek Atreya and Kishore Tirumala garu. Both of them gave me fantastic roles in Chitralari, Red, and in Mental Madilo. మధ్యలో ధమాకా లాంటి కమర్షియల్ స్క్రిప్ట్ పడింది. అది కమర్షియల్ కోసం, దాస్ కదంకి కమర్షియల్, అది ఫన్ కోసం. అప్పుడప్పుడు ఫన్ కోసం కూడా చేయాలి. దెన్ ఇది ఆర్టిస్ట్ కోసం ఇలాంటి చేయాలి. సూపర్. ఎంత సాటిస్ఫాక్షన్ దొరికింది ఈ స్క్రిప్ట్తో మీకు? I am extremely satisfied. I'm just waiting for audience to watch it. ఎందుకంటే ఇప్పుడు వరకు అన్నీ చెప్పేశారు, లైక్ చూసిన వాళ్ళు అన్నీ చెప్పేశారు దట్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ యోర్స్. అది నాకు కావాలి, బికాజ్ most of the people who watch the film will say like, the song was nice, or your costumes were nice. Nobody talks about your performance. చిత్రలహరిలో జరిగింది, చిత్రలహరిలో జరిగింది, రెడ్లో కూడా జరిగింది, రెడ్లో జరిగింది, చిత్రలహరిలో, మెంటల్ మదిలో ఫస్ట్ 6 మీరు కొట్టిన ఫస్ట్ 6 అది. అవును. ఓకే, జనరల్గా ఆలోచిస్తే మనకి వెన్నెల అంటే క్యారెక్టర్స్ ఉంటాయి కదా మనకి. ఈ సినిమా ఉందండి, సాయి పల్లవ్ గారి సినిమాలో చిన్న క్యామిరో చేశారు రాణా గారి కాంబినేషన్లో. విరాట పర్వంలో లాంటి చిన్న క్యామిరోస్ కనిపిస్తారు. అలవైకుంఠపురంలో ఒక చాలా ఈజీ గోయింగ్ గర్ల్గా కనిపిస్తారు. మళ్ళీ వెరీ సీరియస్ రోల్స్ చేస్తుంటారు. ఆ వర్సిటాలిటీ కనిపిస్తూ ఉంటుంది మీలో. ఈ పరువు విషయానికి వచ్చేసరికల్లా ఎమోషనల్ కనెక్షన్ ఏం దొరికింది కథతో మీకు? ఇమోషనల్ కనెక్ట్ అంటే యాక్చువల్గా నేను ఆ టైంలో ఐ థింక్ దట్స్ వెన్ ఓటీటీ వాజ్ క్యాచింగ్ అప్. And when they said like, series, because mundu I think COVID end time lo, I think Netflix, Amazon, Z5, they all started coming up with apps and started coming up with creative ideas. Nenu contents ivanni choose, I was like, I want to be like that. I want to do performance oriented scripts. So daniki em cheyali ante series cheyalsindi, or like originals, like app originals based cheyalsindi. So I thought like, okay, let me just hear the script. So first 4 episodes vinnanu. Actually first okka episode vinnanu. Siddharth narrate chesaru. I couldn't stop listening to it. I wanted to finish everything off. It was just registered in my mind andi that I think we finished the first 6 episodes, and then the last 2 episodes he narrated in Bombay. I remembered everything. Immediately after the first episode was done, I wanted to do the project. This is exactly what I was waiting for. Ilanti naku ochite, I'll definitely take my career forward. సర్వైవల్ డ్రామా కనిపిస్తుంది, అది ఎంత ఎక్సైటింగ్ గా ఉండబోతుంది నరేష్? మన విజయవాడ గుంటూరు డ్రామా లాగే ఉంటుంది. లైక్ ఇంట్లో లైక్ ద కాన్వర్జేషన్స్ కానీ, అంటే దీంట్లో అయితే ఏ కాన్వర్జేషన్స్ కూడా ఆర్టిఫిషియల్ లేవు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మీ రిలేటివ్ క్యారెక్టర్ చేశారు కదా, ఎగ్జాక్ట్లీ ఆ యాటిట్యూడ్ మొత్తం సేమ్ పట్టేశారు. అసలు రైటర్ కూడా నాకు తెలిసి అటు సైడ్ నుంచే కదా, సైడ్ నుంచే. సో ఎలా ఉండబోతుంది అంటే ఒక సర్వైవల్ డ్రామా కనిపిస్తుంది అంటే మీరు ఈ రిస్క్ నుంచి ఎలా బయటపడతారు అనేది అర్థమవుతుంది మీ ట్రైలర్ చూస్తే కానీ. సో ఎలాంటి ఎమోషన్స్ని సర్వ్ చేస్తుంది మీ జర్నీ? నన్ను అయితే చూసి ఆడియన్స్ అయితే అయ్యో పాపం అనుకుంటారు. ఓకే, డెఫినెట్గా ఫస్ట్లో కాదు, ఇట్స్ లైక్ నేను అనుకున్నాను అట్లా ఎలా అనుకుంటారు అని చెప్పి లైక్ చూసిన వాళ్ళు చెప్పారు లైక్ ఇట్స్ లైక్ అయ్యో పాపం అని, లైక్ యూ హ్యావ్ వాడి ఫ్యామిలీని ఎలా సర్వైవ్ చేయాలి ఏంటి వాడి థాట్ ప్రాసెస్ అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్లో పడ్డప్పుడు లైక్ ఫ్యామిలీని కాపాడుకోవడం తప్ప ఇంకా వాడికి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేదు లైఫ్లో. సో వాడు అవన్నీ ఎలా అనలైజ్ చేసుకుంటా వాడి ప్రాసెస్ని ఎలా వచ్చాడు లాస్ట్ ఎపిసోడ్ వరకు అన్నదే ద సుధీర్
నాగబాబు గారి క్యారెక్టర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది నాగబాబు Yeah, గారికి. అంటే yeah. ఒక ఇంపార్టెంట్ ప్లేలా కనిపిస్తుంది క్యారెక్టర్. ఏమైనా చెప్తారా ఆ క్యారెక్టర్ గురించి? అంటే ఎవరితో కాంబినేషన్స్ మీ కాంబినేషన్? సో నా ఫస్ట్ డే ఆఫ్ పరువు వాజ్ విత్ నాగబాబు గారు అనమాట. అఫ్ కోర్స్ అంటే నాకు భయం వేసింది. భయం అంటే ఆయన ఎలా ఉండబోతారు, నేను ఆయనతో చేయగలనా లేదా మంచిగా అన్నట్టు లైట్గా చిన్న డౌట్ వచ్చింది. బట్ ఆయన చాలా ఫ్రీగా ఉంటారు సెట్లో. అండ్ ఆయనకు ఉండే ఎక్స్పీరియన్స్తో చాలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఈజీగా చెప్పేస్తారు. బట్ ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఇప్పుడు మనకి స్క్రిప్ట్లో ఒక విధంగా రాస్తారు, అది మనం బయటకి పోర్ట్రే చేయడంలోనే యాక్టర్ వాల్యూ తెలుస్తుంది కదా. ఆయన ఇలా చదువుతారు అండ్ హీస్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా ఉంది, నేను ఇలా చేసేయాలి అని. హీ బ్రింగ్స్ అ లాట్ టు ద టేబుల్, మోర్ దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ ద స్టోరీ. హీ బ్రింగ్స్ అ లాట్ టు ద టేబుల్ అండ్ అది నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. అంటే ఎక్స్పీరియన్స్తో ఈజీగా క్యారెక్టర్ లాగా కనిపించేస్తాను. ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్కి ఈ షేడ్స్ ఇవ్వాలి నేను, అండ్ నేను ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తే బాగుంటుంది. హీ న్యూ వాట్ టు బ్రింగ్ టు ద క్యారెక్టర్ సో దట్ ఇట్ గెట్స్ ఎలివేటెడ్ అనమాట. సో పవన్ సాధనేని గారితో అంటే షో రన్నర్గా ఉన్నారు. సో ఎలాంటి సెట్స్కి వచ్చేవాళ్ళ, లేకపోతే ఎలాంటి కాన్వర్జేషన్స్ జరిగాయి? వచ్చేవాళ్ళు సెట్స్కి వచ్చేవాళ్ళు. చెప్పండి మీరు. అంటే నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది బికాస్ ఆఫ్ సేనాపతి ఎక్స్పీరియన్స్. Pavan? Yeah. Oh, yeah, I got to work with him for a very brief time. I think for a week or something I got to work with him. It was, but I know Pavan from before as well. But it was, yeah, I know him very briefly. రీసెంట్గా అతని సిరీస్ కూడా మంచి సూపర్ హిట్ అయింది, దయా. Oh, how nice. Hotstar. Okay. Oh, correct. So when he was shooting for this, he was shooting for that also simultaneously. So ఏంటి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన మీకు మీ క్యారెక్టర్స్ని ఎలా మౌల్డ్ చేశారు? అంటే ఆయన కంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్గా ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి లైక్ యునో సిద్ధార్థ్ అండ్ రాజ్ దే కైండ్ ఆఫ్ టోల్డ్ మీ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ది క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అర్థమైంది ఓకే దిస్ ఇస్ హౌ డాలీ ఈస్ గోయింగ్ టు బి. డాలీ ఈజ్ మై క్యారెక్టర్స్ నేమ్. టువర్డ్స్ ది ఎండ్ పవన్ సాధనేని కేమ్ అండ్ హీ వాజ్ టేకింగ్ ద షూట్ ఫార్వర్డ్. By the time he came, I think we were already in our characters. So he just had to drive us in the right direction, ante. And ఎలా రిలేటబుల్గా ఉంటుంది మీ క్యారెక్టర్? నాతోనా? ఆడియన్స్ ఎలా రిలేట్? Because నాతో డెఫినెట్గా భయంకర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూస్తుంటే అర్థమయ్యేది. అంటే కారాపు దిగిపోతాను అన్నంతవరకు చూసాను. ఇంకా చూడాలి. ఐ థింక్ ఇట్ వాస్ లైక్ థెరపీ ఫర్ మీ. ఎందుకంటే లైక్ చాలా ఎల్ చేశాను, ఏడిపించాను, స్క్రీమ్ చేశాను, లైక్ కంట్రోల్ చేశాను, కోపం వచ్చింది, అన్నీ. డిడ్ ఐ హిట్ ఎనీబడి? నాట్ యెట్. ఓకే. సో మీరు అంటే ఒక ఎమోషనల్ డ్రైవ్, ఒక ఎమోషనల్ థ్రెడ్ కనిపిస్తుంది. ఎంత సర్వైవల్ ఉన్నా కూడా ఎమోషనల్ థ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది పరువు ట్రైలర్ చూసినప్పుడు కానీ, కొంత కంటెంట్ చూసినప్పుడు కానీ. ఓవరాల్గా ఆడియన్స్ని అంటే ఎవ్రీ ఎపిసోడ్కి ఒక బ్రేక్ డౌన్ ఉంటుంది, ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఇంటర్వెల్లా ఉంటే ఆ హుక్స్ అనేవి కరెక్ట్గా పడినాయి అంటారు. ఎవ్రీ ఎపిసోడ్లో లైక్ వీళ్ళంతా ఫస్ట్ డే అనుకుని ఎవ్రీ హుక్ ఎక్కడ పడుతుంది ఏంటి ఎవ్రీథింగ్ వెబ్ సిరీస్ కున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది. ఎపిసోడ్ అంటే సిద్ధార్థ్ యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఫాలో అయ్యాడు అనమాట. వెబ్ సిరీస్ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, దానికి క్యారెక్టర్స్ ఇంజెక్ట్ చేసే విధానం కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదో వచ్చి వెళ్ళిందంటే ఆ క్యారెక్టర్ అలా ఉండదు అనమాట. ఎవ్రీ క్యారెక్టరైజేషన్ హ్యావ్ their own small character also has a lot of importance. అంటే స్టోరీలో ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. చిన్న క్యారెక్టర్ వచ్చిపోయింది అని లేదు ఎవరికి ఇక్కడ. There's some link to it where it will blast. ఎగ్జాక్ట్లీ. సూపర్ అండి. విష్ యూ ఆల్ ద సక్సెస్. పరువు అనేది ఒక సర్వైవల్ డ్రామాగా మొదలైన చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. సో ఆడియన్స్ డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఒక సూపర్ హిట్ సిరీస్గా దీన్ని ఉంచుతారని నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you, Andy. థ్యాంక్ యూ అండి.